హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో ఆడిటింగ్ అనే సబ్జెక్ట్ బీకామ్ ఇయర్ వైజ్ వారికి ఫైనల్ ఇయర్లో, సిబిసిఎస్ సెమిస్టర్ సిస్టమ్ వారికి 5th సెమిస్టర్ 6th సెమిస్టర్లో ఉన్నటువంటి సబ్జెక్టు మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేటువంటి సబ్జెక్టు ఆడిటింగ్. ఇది మేము ఇచ్చేటువంటి సిలబస్సు కంపెనీల చట్టం 2013 ప్రకారం సవరణ చేసినటువంటి ఆడిటింగ్. కంపెనీల చట్టం 1956లో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 2013లో అమెండ్మెంట్ సవరణ చేసి కొత్తగా రాయడం జరిగింది. దాని ప్రకారం ఆడిటింగ్. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఆడిటింగ్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ కంపెనీల చట్టం 2013ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుగురించి దీని సిలబస్ మీకు ఇంగ్లీషు మరియు తెలుగులో ఇస్తున్నాము. దీంట్లో మీకు అన్ని క్లాసెస్ కూడా ఆ సిలబస్ ప్రకారం అందిస్తూ ఇటు థియరీ పార్ట్గా అటు కాంపిటేటివ్ పార్ట్గా మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. చూడండి, సిలబస్ మీకు బీకామ్ సిబిసిఎస్ హానర్స్ అని కూడా ఇచ్చారు. అంటే బీకామ్ రెగ్యులర్ డిగ్రీతో పాటు హానర్స్ డిగ్రీ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సిబిసిఎస్కి యూజ్ అవుతుంది, ఇయర్ వైజ్కి యూజ్ అవుతుంది. సెమిస్టర్ వాళ్ళందరికీ ఎంటైర్ ద తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీకి యూజ్ అవుతుంది. సో ఈ సిలబస్ ఫస్ట్ ఇంగ్లీష్లో ఇస్తున్నాము, మళ్ళీ ఇదే వీడియోలో కంటిన్యూషన్లో తెలుగులో కూడా చూపెడతాం. చూడండి, మరి ఇక్కడ ఆబ్జెక్టివ్, ఈ పేపర్ యొక్క ఆబ్జెక్టివ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అనేది కూడా మనకి ఇచ్చారు. టు అండర్స్టాండింగ్ meaning and methods of auditing and gain knowledge for execution of audit. So in the first unit, introduction, auditing meaning, definition, evaluation, objectives, importance, types of audit, standards of auditing, procedure for issue of standard is by AASB. So second unit is auditor and execution of audit. So in the second unit, appointment, qualification and disqualification, qualities, remuneration, removal, rights, duties, civil and criminal liabilities of auditor, commencement of audit, engagement letter and audit program, audit notebook, audit workbook, audit markings. So in the third unit, internal control, internal check and internal audit, meaning and objectives of internal control, internal check and internal audit, internal check versus internal audit, internal control versus internal audit. So unit 4th unit, watching, meaning, objectives, types, watches, watching of trading transactions, watching cash transactions, audit in EDP environment. So in the final unit, 5th one, verification of valuation and share assets, meaning and definition, distinction, verification and valuation of various assets and liabilities, audit committee, role of audit committee, audit reports. So in this point of view, suggested books also here given, suggested readings are there. The readers are 8 books. The 8 books are Principles and Practice of Auditing, R.G. Saxena, Himalaya Publishing House. Auditing and Assurance for CA Integrated Professional Competence, S.K. Basu, Pearson. Third one, Auditing, Arunjata, Taxman Publication. Auditing Principles, Auditing and Assurance, Principles and Practice of Auditing, Fundamentals of Auditing, a Handbook of Practical Auditing. So these are the 8 suggested readers are given
if you have any one of these book, definitely you will succeed in the competitive examinations also. So the same syllabus are giving in Telugu also. సో విషయ సూచిక అని ఇచ్చారు. అధ్యాయం పేరు యూనిట్ వైజ్గా. యూనిట్ 1లో ఆడిటింగ్, ఉపోద్ఘాతం, ఆడిట్ల వర్గీకరణ, ఆడిటింగ్ ప్రామాణికాలు. యూనిట్ నెంబర్ 2లో కంపెనీ ఆడిటర్ల నియామకం, పారితోషికం, హక్కులు, విధులు, ఆడిటర్ బాధ్యతలు, ఆడిట్ కార్యక్రమం, ప్రణాళికీకరణ. థర్డ్ యూనిట్లో అంతర్గత తనిఖీ, అంతర్గత నియంత్రణ, అంతర్గత ఆడిట్. ఫోర్త్ యూనిట్ ఓచింగ్, ప్రాథమిక అంశాలు, వర్తక లావాదేవీల ఓచింగ్, నగదు లావాదేవీల ఓచింగ్, ఈడిపి పర్యావరణంలో ఆడిటింగ్. లాస్ట్ ఫిఫ్త్ యూనిట్ ఆస్తి అప్పుల నిరూపణ, మూల్యాంకనం, ఆడిట్ కమిటీ, ఆడిట్ నివేదికలు. సో ఈ వీడియో ద్వారా ఆడిటింగ్ సిలబస్ తెలుసుకొని నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూ అవుతారని ఆశిస్తూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్.